కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది నుంచి పురాతన విష్ణు విగ్రహం, శివలింగం లభ్యమయ్యాయి. విష్ణు విగ్రహం అయోధ్యలో ప్రతిష్ఠించి రామ్లల్లా విగ్రహానికి దగ్గర పోలికలు ఉన్నాయి. దేవసుగూర్ గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనుల్లో దశాబ్దాల నాటి హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణానదిలో శ్రీ మహావిష్ణువు పురాతన విగ్రహం బయలుపడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయలుపడింది. అయితే నదిలో బయలుపడిన ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలి ఉండటం గమనార్హం. సిబ్బంది నదిలో విగ్రహాలను సురక్షితంగా వెలికితీసి వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా ఉన్నాయి. నదిలో లభించిన విగ్రహాలలో శ్రీకృష్ణుడి దశావతారం, శివలింగం ఉన్నాయి. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం అనేక విలక్షణమైన లక్షణాలను ప్రదర్శిస్తుందని రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజ దేశాయ్ తెలిపారు. విగ్రహం నిలబడి ఉన్న భంగిమ ఆగమాలలో నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి విగ్రహం అందంగా ఉందని ఆమె తెలిపారు. శ్రీ మహావిష్ణు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో 4 చేతులు కలిగి ఉన్నాడు. అతని పై 2 చేతుల్లో శంకుచక్రాలు ఉండగా దిగువ చేతులు కటిహస్త, వరదహస్త ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వెంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడు లేడు. సాధారణంగా శ్రీ మహావిష్ణు విగ్రహాల్లో గరుడ కనిపిస్తారు. విష్ణు అలంకార ప్రియుడు కావటంతో ఈ మందాహసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూలమాలలు కూడా కనిపిస్తాయి.